వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసి పెట్టారంటే ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అంత బాగుంటుంది. టేస్ట్ కూడా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఒక్కసారి మీరు కూడా ఫుల్ వీడియో మొత్తం చూసి ట్రై చేయండి. మీకు కూడా ఇదే విధంగా కుదురుతుంది. చూసారు కదా రైస్ కూడా ఎంత పొడిగా వచ్చిందో. చాలా బాగుంటుందండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా 2 గ్లాసులు బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు ఇదే ప్లేస్లో. ఇలా తీసుకొని నీళ్ళు పోసుకొని 3 సార్లు కడుక్కోండి బియ్యాన్ని మంచిగా. ఇలా కడుక్కున్న దాంట్లో కొన్ని నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సినవి 4 బిర్యానీ ఆకులు, కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, షాజీరా, యాలక్కాయలు, 5 కోడిగుడ్లు ముందుగా ఉడకబెట్టి తీసుకున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత అక్కడక్కడ హోల్స్ లాగా పెట్టుకోండి చాకుతో. మనం చేసినంత ఉప్పు కారం అనేది ఎగ్ లోపలికి కూడా వెళ్ళి మంచిగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కాగిన తర్వాత, వేడెక్కిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లని మసాలా పెట్టాం కదండి, అవి కూడా వేసుకొని లైట్గా వేయించుకోండి. మరి ఎక్కువగా వేయించుకోని అవసరం లేదు. ఇలా కొంచెం మంచిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు తీసి ఒక గిన్నెలోకి పెట్టేసుకోండి. ఇందులోనే హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు అవన్నీ చూపించాం కదండి, అవన్నీ వేసేసుకోండి. ఇవి కూడా కొంచెం మంచిగా వేగాలి. రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇట్లా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఆనియన్స్ అనేవి మంచిగా, ఉల్లిపాయలు మంచిగా వేగి గోల్డ్ కలర్లో రావాలి. చూసారు కదా, ఇప్పుడు మంచిగా కొంచెం వేగాయి. ఇందులో 3 పచ్చిమిర్చి వేసుకోండి, కట్ చేసి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు కలర్ అనేవి కొంచెం మారాయండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి. మంచిగా కలుపుకొని దాంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఉంచుకోండి. ఇందులో 2 మీడియం సైజు టమాటాలు చిన్నగా కట్ చేసి వేసుకోండి. తొందరగా మగ్గిపోతే ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల. ఇలా మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల స్టెప్ బై స్టెప్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని టమాటాలంతా మగ్గేదాకా ఉంచుకోండి. చూసారు కదా, ఆల్మోస్ట్ టమాటాలు అనేవి మగ్గిపోయాయి. ఇలా ఒకసారి మంచిగా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ దాకా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ దాకా పెరుగు వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి, అప్పుడే పెరుగు మంచిగా కలిసిపోతుంది. లేకపోతే ఉండలు ఉండలుగా ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటే. దీంట్లోనే మనం ముందుగా వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, గుడ్లు, అవి కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మసాలా అనేది ఎగ్స్ కూడా మంచిగా పడుతుంది, గుడ్లు లోపలికి కూడా వెళ్తుంది మసాలా అనేది. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్స్ అనేవి తీసేయండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 చొప్పున పోసుకోవడం అన్నట్టు వాటర్ అనేది. మీ రైస్ని బట్టి ఒకటికి ఒకటైనా పోసుకోవచ్చు. నేను ఇక్కడ 3 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేశాను 2 గ్లాసుల బియ్యానికి. ఇలా నీళ్లు పోసుకొని ఒక్కసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పొంగు అనేది రావాలి. చూసారు కదా, ఇలా పొంగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే ఉడికించండి. చూసారు కదా, వాటర్ అనేవి కొంచెం తగ్గిపోయాయి, అన్నం కూడా సగం వరకు ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. సిమ్ అంటారు కదా, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ని మనం ముందుగా గ్రేవీలో ఎగ్స్ని వేయించుకున్నాం కదా, ఆ ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు వదిలేయండి. చూసారు కదా, మంచిగా పొడి పొడిలాడుతూ అన్నం అనేది మంచిగా ఉడికిపోయి ఉంటుందండి. చూసారు కదా, చల్లారితే ఇంకా పొడి పొడిగా వస్తుందండి అన్నం అనేది. మీకు ఒకేలా కొంచెం చెమ్మగా తడిగా ఉన్నట్టయితే మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచండి, అట్లా సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. ఎగ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.